పొలిటీషియన్స్కి ఎవరికి ఎంత శాలరీ వస్తుందో చూద్దాం. ఫస్ట్ లోకల్ గవర్నమెంట్ లెవెల్ అంటే గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉప సర్పంచ్ వాళ్ళ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఉప సర్పంచ్కి దాదాపుగా 1000 నుంచి 12,000 వరకు ఉంటుంది. అంటే ఈ శాలరీస్ అనేవి స్టేట్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వైస్ ప్రెసిడెంట్కి దాదాపుగా 12,000 ఇస్తారు. అదే తమిళనాడుకి వచ్చేసరికి 1000 to 1200 మాత్రమే ఇస్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంటే సర్పంచ్, వీళ్ళకి దాదాపుగా 3000 నుంచి 15,000 వరకు రావచ్చు. ఈ శాలరీ రేంజెస్ అనేవి ఎలా డిఫరెంట్గా ఉంటాయంటే స్టేట్కి మధ్యలో, అంటే విలేజ్కి మధ్య పాపులేషన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి కూడా ఈ శాలరీస్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. హైయెస్ట్ కేరళలో గ్రామ ప్రెసిడెంట్కి దాదాపుగా 13,200 పర్ మంత్ ఇస్తారు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో దాదాపుగా 5,000 to 10,000 వరకు ఇస్తారు. విలేజ్ అండ్ పాపులేషన్ బేసిస్ చేసుకొని ఈ శాలరీస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. వాటితో పాటు అడిషనల్ అలవెన్సెస్, మీటింగ్కి, ట్రావెలింగ్ కూడా ఇస్తారు. బట్ అర్థం కాదు, 15,000 శాలరీ కోసం దాదాపుగా లక్షలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అవుతారు. ఎందుకో కమెంట్ చేసి చెప్తారా? ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ. ఎంపీటీసీలకు దాదాపుగా 5,000 నుంచి 20,000 వరకు వస్తాయి. జెడ్పీటీసీలకి 10,000 నుంచి 50,000 వరకు ఉంటాయి. ఏ స్టేట్లో ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఈ శాలరీ రేంజెస్ అనేది డిసైడ్ అవుతాయి. ఏపీ అండ్ తెలంగాణ ఎంపీటీసీ మెంబర్స్కి దాదాపుగా 6,500 పర్ మంత్ ఇస్తారు. జెడ్పీటీసీ మెంబర్స్కి దాదాపుగా 13,000 పర్ మంత్ ఇస్తారు. సెకండ్, స్టేట్ లెవెల్ గవర్నమెంట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్, వీళ్ళకి 90,000 to 3 lakhs పర్ మంత్ ఉంటుంది. బెనిఫిట్ అలవెన్సెస్ అంటే కాన్స్టిట్యున్సీ అలవెన్సెస్, టెలిఫోన్, ఇంటర్నెట్ అండ్ మెడికల్ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. వాటితో పాటు స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఎమ్మెల్యే ఒడిశా స్టేట్లో ఉన్నారు. అతనికి దాదాపుగా 3.45 lakhs ఇస్తారు, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. దాని తర్వాత తెలంగాణ అండ్ మహారాష్ట్రలో ఉన్న ఎమ్మెల్యేస్కి 2.5 lakhs ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి 1.25 lakhs. ఈ మనీ అనేది కాన్స్టిట్యున్సీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, షార్ట్కట్లో ఎమ్మెల్సీ, వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి 1,00,000 నుంచి 3 lakhs వరకు ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. హైయెస్ట్ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్సీకి 2.5 lakhs. లోయెస్ట్ వచ్చేసరికి కర్ణాటక ఎమ్మెల్సీకి 40,000 ప్లస్ అడిషనల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి 1,00,000 నుంచి 3 lakhs పర్ మంత్ ఇస్తారు, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. పైన చెప్పిన అలవెన్సెస్ అన్ని వీళ్ళకు కూడా ఇస్తారు. తెలంగాణ అండ్ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి దాదాపుగా 2.5 lakhs ఇస్తున్నారు పర్ మంత్. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి 1 lakh నుంచి 3.5 lakhs పర్ మంత్ వరకు ఇస్తారు. హైయెస్ట్ కర్ణాటకలో 2 lakhs పర్ మంత్ ఇస్తున్నారు. మన ఏపీ విషయానికి వచ్చేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాలరీని తీసుకోవట్లేదని చెప్పేశారు. స్టేట్ చీఫ్ మినిస్టర్, వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి 1.25 lakhs నుంచి 4 lakhs పర్ మంత్ వరకు ఉంటుంది. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయనకి దాదాపుగా 4,10,000 పర్ మంత్ ఇస్తారు. యూపీ 3.9 lakhs, మహారాష్ట్ర 3.9 lakhs. దాని తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 3,35,000 పర్ మంత్ ఇస్తారు. లోయెస్ట్ వచ్చేసరికి త్రిపుర చీఫ్ మినిస్టర్, ఈయనకి 1,05,500 రూపాయలు ఇస్తున్నారు. ఈ శాలరీస్తో పాటు చీఫ్ మినిస్టర్స్కి వెల్ ఫర్నిష్డ్ హౌస్, వెహికల్స్, నిరంతరం సెక్యూరిటీ ప్లస్ స్టాఫ్, పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ స్టేట్ గవర్నర్స్, వీళ్ళ శాలరీ 3.5 lakhs ఉంటుంది పర్ మంత్. వాటితో పాటు పైన వాళ్ళందరికీ ఏవైతే అలవెన్స్ ఇస్తారో వీళ్ళకి కూడా అలవెన్సెస్ ఇస్తారు, లైక్ హౌస్, వెహికల్స్, స్టాఫ్ ఇలాగా. థర్డ్, యూనియన్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే షార్ట్కట్లో ఎంపీస్, వీళ్ళ బేసిక్ శాలరీ వచ్చేసేటప్పటికి 1,24,000. దాంతోపాటు కాన్స్టిట్యున్సీ అలవెన్సెస్ 70,000 నుంచి 87,000 వరకు ఇస్తారు. ప్లస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి 75,000 ఇస్తారు. ప్లస్ వాటితో పాటు 50,000 స్టాఫ్కి ఇస్తారు. ప్లస్ పార్లమెంట్లో ఏదైనా మీటింగ్ ఉందంటే డైలీ అలవెన్సెస్కి 2,500 ఇస్తారు. ప్లస్ యాన్యువల్గా 34 ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేవి ఇస్తారు. దానితో పాటు అన్లిమిటెడ్ ఫ్రీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. ప్లస్ 4,000 liters ఆఫ్ వాటర్. ఇవన్నీ కాకుండా వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ 31,000 పర్ మంత్ ఇస్తారు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళ శాలరీ రేంజ్ అప్రాక్సిమేట్గా 2,86,000 ఉంటుంది పర్ మంత్, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ లైక్ మెడికల్, ట్రావెల్, ఎలక్ట్రిసిటీ, వెహికల్స్, హౌసెస్ లాగా. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి 1,66,000 రూపాయలు ఇస్తారు పర్ మంత్. ఫస్ట్ నేను షాక్ అయిపోయా, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా చీఫ్ మినిస్టర్కి ఎక్కువ శాలరీ ఇస్తారా అన్నట్టు. కానీ దాని తర్వాత అర్థమైంది ఇంకా అలవెన్సెస్ ఉన్నాయని. ఆ అలవెన్సెస్ ఏంటంటే కాన్స్టిట్యున్సీ అలవెన్సెస్కి 45,000 ప్లస్ అదర్ అలవెన్సెస్కి 50,000,
అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈయనకి ఫ్రీ రెంటెడ్ అకామిడేషన్, ఎక్కడంటే ఢిల్లీలో లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర. దానితో పాటు ఎస్పీజీ సెక్యూరిటీ, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెక్యూరిటీ. ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేయొచ్చు. దానితో పాటు వెహికల్స్, మిగతా అలవెన్సెస్ అన్నీ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్స్ రిటైర్మెంట్ అయ్యారంటే ఫర్నిచర్డ్ హౌస్, వాటితో పాటు సెక్యూరిటీ, దాంతోపాటు స్టాఫ్ కూడా ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళ శాలరీ 4 lakhs per month. వీళ్ళ శాలరీ ఆల్మోస్ట్ 48 lakhs వరకు ఉండొచ్చు సంవత్సరానికి. ఒకవేళ సీనియర్ పొజిషన్ అయితే వాళ్ళకి దాదాపుగా 1 crore వరకు ఉంటుంది శాలరీ యాన్యువల్గా. ఫైనల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఈవిడకి దాదాపుగా 5 lakhs per month వరకు ఇస్తారు. ఈ మనీ అంతా ట్యాక్స్ ఫ్రీ. వాటితో పాటు రాష్ట్రపతి భవన్లో ఫ్రీ రెంటెడ్ హౌస్, ప్లస్ మెడికల్, స్టాఫ్, ట్రావెల్, ఇవన్నీ ఆల్ అలవెన్సెస్ అన్నీ ఇస్తారు. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.